రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. వడ్డే నవీన్ గారు చాలా కాలం తర్వాత మళ్ళీ తెర మీదకి రావడం జరిగింది. అంటే మనకు తెలిసిందే, ఇప్పుడు ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు అనే సినిమాతో ఆయన ఒక చాలా గ్యాప్ తర్వాత వచ్చేసారు. మరి ఈ రోజే రిలీజ్ అయిపోయింది. మంచి కంబ్యాక్ ఇచ్చారా లేదా? సో చాలా మంది అతని సాంగ్స్, సినిమా పెళ్లి సినిమా సాంగ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో చూసి మళ్ళీ తెర మీద కనిపించాలని చెప్పేసి కోరుకున్నారు. వాళ్ళందరూ ఇప్పుడు ఈ సినిమాకి వెళ్తారా లేదా? సో ఈ సినిమా గురించి ఒకసారి తెలుసుకోవడానికి ప్రజెంట్ మనతో పాటు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. ఒకసారి సినిమా రివ్యూ అంటే ఆయన మాటలు తెలుసుకుందాం. సార్ హాయ్ సార్. నమస్తే. సో వడ్డే నవీన్ గారు అప్పట్లో చాలా క్రేజ్ ఉండేది, మంచి విజయాలు సాధించారు. ఆయన ఇప్పటికే ఆ సాంగ్స్, ఆయన యాక్ట్ చేసిన సాంగ్స్ ఇప్పటికి కూడా వింటూ ఉంటారు. సో మరి ఇంత కాలం తర్వాత మళ్ళీ కంబ్యాక్ ఇచ్చారు ఒక ట్రాన్స్ఫర్ త్రిమూర్తులతోటి. మరి ఎలా ఉంది ఈ సినిమా? ఓ మంచి విజయాన్ని అందించారా? మళ్ళీ ఆయన సినిమాల స్ట్రీక్ కంటిన్యూ చేసే అవకాశం ఉందా ఈ సినిమాతో? మీరు రివ్యూ అండి సార్ ఈ సినిమా మీద. ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ ఆయన నుంచి ఒక సినిమా రావడం ఒక ఎత్తు. దాన్ని ఆయనే ప్రొడ్యూస్ చేశారు. అవును. అండ్ నెక్స్ట్ ట్రాన్స్ఫర్ త్రిమూర్తిలోనే ఒక డిఫరెంట్ టైటిల్. ఇంతకు ముందు కూడా డిఫరెంట్ టైటిల్స్ మనం ఇప్పుడు ఏంటంటే పాటల మొదటి అక్షరాల వాళ్ళకి ఇంకేవేవో సినిమాలకు పెడుతున్నాం, కానీ ఒకప్పుడే ట్రై చేశాడు ఆయన వెరైటీ టైటిల్స్. కోరుకున్న ప్రియుడు, ఇట్లాంటి టైటిల్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. అండ్ నెక్స్ట్ మావిడ మీదొట్టు మీ ఆవిడ చాలా మంచిది, ఇట్లా డిఫరెంట్ టైటిల్స్ ఎప్పుడో ట్రై చేశారు తెలుసా. అసలు ఇట్లా కూడా టైటిల్స్ పెట్టొచ్చా అని చాలా మందికి తెలియదు. ఇప్పుడు అంటే తర్వాత మనకి ఎప్పుడు ఈ నువ్వు వస్తానంటే నేను వద్దంటాన నుంచి సాంగ్స్ ని టైటిల్స్ గా పెట్టడం అలవాటు అయిపోయింది. తర్వాత ఇప్పుడు ఇంకేవేవో వచ్చాయి కొత్తవి. సరే, ఇక అసలు విషయంలోకి వెళ్తే లాంగ్ గ్యాప్ అన్నారు కదా. మీకు తెలియదు, ఒక చిన్న ఇవి ఉన్నాయి. వడ్డే నవీన్ గారిని ఇంటర్వ్యూ చేయండి అని అలీతో సరదాగా ప్రోగ్రామ్ ఉంది కదా, అలీతో జాలీగా అలీతో సరదాగా. ఏ గెస్ట్ వచ్చినా దాని కింద ఒక 50-60 కామెంట్లు ఉంటాయి, వడ్డే నవీన్ గారిని తీసుకురండి అని. అండ్ ఆయన ఇంటర్వ్యూ చూడాలని చాలా మంది కోరిక ఎప్పటి నుంచో. ఈ సినిమా పుణ్యమాని అందరికి ఇచ్చేసాడు. అందరికి, అడిగిన వాళ్ళందరికీ A to Z. సో అంటే ఒకప్పుడు అంటే ఆయన మళ్ళీ ఇంకొకటి, అప్పుడు ఆయన గొంతు అయింది కాదు, వేరే డబ్బింగ్ ఆర్టిస్టులతో ఉండేది. ఇప్పుడు తన గొంతు వినేసరికి అందరు కొత్తగా అనిపించవచ్చు. బట్ ఇప్పుడున్న వాళ్ళకి ఏంటంటే వడ్డే నవీన్ గారు అనగానే ఎవరైనా అని అనుకోని పాత సినిమాలు చూసి మళ్ళీ చూసినప్పుడు కొంచెం గొంతు తేడా ఉంటుంది, అంతే తప్పితే మిగతావన్నీ ఓకే. మనకి రాజశేఖర్ గారు కూడా అంతే కదా. అండ్ ఇక ఈ సినిమా విషయానికి వస్తే, ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు పేరులోనే ఉంది, ఆయన ఒక కానిస్టేబుల్. ట్రాన్స్ఫర్ల మీద ట్రాన్స్ఫర్లు, 55 ట్రాన్స్ఫర్లు అయిపోతూ ఉంటాయి. ఎందుకు అవుతాయి అంటే నిజాయితీ, నీతి ఇవి ఉంటే. చాలా సినిమాల్లో మనం చూస్తూనే ఉన్నాం కదా, కొంచెం ఎవరైనా స్ట్రిక్ట్ గా ఉన్నాడు అంటే తరిమేస్తారు ఎక్కడెక్కడికో, ఇంకా స్ట్రిక్ట్ గా ఉన్నాడంటే అడవుల్లోనో ఎక్కడో తీసుకెళ్లేస్తారు. సో ఆ రకంగా ట్రాన్స్ఫర్ అవుతాడు. వీళ్ళ నాన్నతో కథ స్టార్ట్ అవుతుంది. ఒక మంచి డీసెంట్ పోలీస్ ఆఫీసర్ ఒక అమ్మాయికి, ప్రియమ్మ అనుకుంటా, అమ్మాయికి ఎవరో అఘాయిత్యం చేస్తే ఆమెకు న్యాయం జరగాలని కోరుకుంటాడు. కానీ పై అధికారులు ఏం చేస్తారంటే ఈమె తప్పుడు కేసు పెట్టింది అని చెప్పి దాన్ని మోహిస్తే ఈ అమ్మాయి బావిలో దూకేస్తుంది, ఆయన కూడా చనిపోతాడు. ఒక ఒక ఎట్లా అంటే ఒక సాడ్ ఎండింగ్ అనుకోండి, సింపుల్ చెప్పాలంటే. ఏదో కోల్పోయినట్టు, ఏదో సాధించలేనట్టు, ఇక కెరీర్లో ఏదో పెద్ద తప్పు చేసినట్టు, నా వల్ల ఏదో మిస్టేక్ అయినట్టుగా కుంగిపోతాడు. తన సన్ అనమాట ఇతను. ఇన్ని ట్రాన్స్ఫర్లు అయిన తర్వాత వాళ్ళ నాన్న పనిచేసిన పోలీస్ స్టేషన్కి వస్తాడు. అక్కడ ఓ రోజు ఖాళీ కూర్చొని పాత ఫైళ్ళని అటు ఇటు తిరిగేస్తూ ఉంటే ఆ కేసు వచ్చేస్తుంది. ఓహో ఇలా జరిగిందా, దీన్ని ఎలాగైనా ఇప్పాలి అనుకుంటాడు. ఆ పవర్ఫుల్ క్యారెక్టర్ ఎవరు, అతనికి ఇతను శిక్ష విధించాడా లేదా అనేది స్టోరీ, సింపుల్గా చెప్పాలి అంటే. లేడీ విలన్ ఉంది, ఆఫ్టర్ లాంగ్ టైం మనం సినిమాలలో చూడడం. అండ్ నెక్స్ట్ అపోజిషన్ క్యారెక్టర్, విలన్ క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. వీళ్ళ నాన్న కానీ వడ్డే నవీన్ కానీ, ఆ అమ్మాయికి ఎందుకు వైఫ్ క్యారెక్టర్ ఇచ్చారో తెలియదు, చాలా బాగుంటుంది ఆ అమ్మాయి. ఇప్పుడు వైఫ్ క్యారెక్టర్ చేశారు అంటే పాప తల్లి, కానీ చాలా బాగుంటుంది ఆ పిల్ల, మంచి హీరోయిన్, చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ అందరూ ఇచ్చిన క్యారెక్టర్స్ అందరూ కూడా వాళ్ళ శక్తి మించి బాగా చేశారు. కథ కూడా అంటే ఆఫ్టర్ లాంగ్ బ్యాక్ ఇతను వస్తున్నాడు అంటే ఒక మంచి కథ ఉంటే బాగుండు అంటాం కదా. ఈ మధ్య కాలంలో జరిగే ఇన్సిడెంట్సే బేసికల్లీ మంచి స్టోరీయే పడిందని చెప్పుకోవాలి. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ చాలా ఉన్నాయి దీంట్లో. ఎందుకంటే వడ్డే నవీన్ గారే హీరో కమ్ ప్రొడ్యూసర్ అంటే చాలా మంది ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే ఏదో ఉండి లేనట్టు పెడతారు అనుకుంటారు, బట్ అట్లా ఏం లేదు.
ఒక మంచి లైక్ ఎక్స్పీరియన్స్ నిర్మాత ఖర్చు పెట్టినట్టు ఖర్చు పెట్టారు. ఉమ్, మ్యూజిక్ డైరెక్టర్ అయితే నిజంగా ఒకానొక టైంలో ఆడియన్స్ ని అదేంటిది తట్టి లేపుతాడు. అంటే ఎక్కడైనా నువ్వు చిన్నగా కొంచెం లాగ్ అనో బోర్ అనో ఫీల్ అవుతా ఉంటే నిన్ను అలర్ట్ గా కూర్చోబెట్టే డ్యూటీ తీసుకున్నట్టు ఉంటది. సాంగ్స్ కూడా బాగానే ఉన్నాయి. ప్లేస్మెంట్స్ కొంచెం ఇబ్బంది పెడతాయి, బట్ ఇట్స్ ఓకే, నాట్ బ్యాడ్. అది అంత పెద్ద ఇబ్బంది ఏం పెట్టదు. ఓకే. ఓవరాల్ ఒక మంచి మూవీ చూస్తున్న ఫీలింగ్ అయితే ఉంటుంది. ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు అని టైటిల్ పెట్టారు. ఈ టైటిల్ వినగానే ఇదేమన్నా అవుట్డేటెడ్ స్టోరీనా, ఇప్పుడున్న జెన్జీకి ఎక్కుతుందా, ఇటువంటి డౌట్స్ అయితే చాలా మందికి వచ్చేసాయి. ఆ టైటిల్ అంతా రిజిస్టర్ గా లేదని కూడా చాలా మందికి అనిపించింది. అదేమన్నా ఎఫెక్ట్ చూపిస్తుందా అంటే సినిమా ఆడియన్స్ లోపలికి వెళ్ళేంత వరకు కూడా? అంటే ఇప్పుడు మనము పవర్ఫుల్ క్యారెక్టర్ అంటే హీరోలకి పెద్ద మంచి బరువైన పేర్లు పెడతా ఉంటారు. ఉమ్, 2 అక్షరాల పేర్లు పెట్టినా, 3 అక్షరాల పేర్లు పెట్టినా, 5 అక్షరాల పేర్లు పెట్టుకున్నా, లాస్ట్ నాయుడ్లు, రాయుడ్లు, రెడ్డి అని తగిలిచ్చినా కూడా వాట్ ఎవర్, త్రిమూర్తులు ఏదో అంటే ఏదో నార్మల్ పేరు లాగా అనిపిస్తుంది. బట్ అట్లా ఏం లేదు. ఓకే. మంచి దేవుడి పేరు పెట్టుకున్నాడు. ఉమ్, అట్లాంటి ఈ మధ్య కాలంలో పేర్లు పెట్టుకుంటున్నారు అందరూ కూడా. అవును. ఒకప్పటిలాగా సత్యనారాయణ, శ్రీనివాసులు, త్రిమూర్తులు, ఏడుకొండలు పాత పేర్లను మీరు ఏం తీసి పడేయాల్సిన అవసరం లేదు. Hmm. ఇప్పుడు మళ్ళీ ఆ ట్రెండ్ వచ్చింది. ఉమ్, మోస్ట్లీ చాలా మంది వాళ్ళ కొత్త పిల్లలు కూడా పేర్లు పెడుతున్నారు. జెన్జీకి అయితే ఉమ్, అట్లా ఇబ్బంది ఏం పెట్టదు, అదేం లేదు. అండ్ ట్రాన్స్ఫర్ టైటిల్లోనే కథ చెప్పేసి నిన్ను సినిమా చూపించడం అంటే ఎంత గ్రేట్ చెప్పు. ఉమ్, టైటిల్లో కథ చెప్పేశాడు నీకు అవును. ఆల్రెడీ. ఉమ్, ఇప్పుడు ఎట్లా అంటే నీకు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న సంక్రాంతికి రిలీజ్ అయింది చూడు, నారి నారి నడుమమురారి. ఉమ్, టైటిల్లోనే కథ అర్థమైపోయిందిగా. నీకు టైటిల్లోనే స్టోరీ చెప్పి అంత థియేటర్కు రప్పించి కూర్చోబెట్టి నిన్ను మెప్పించడం అనేది చాలా పెద్ద టాస్క్ అది. ఓకే. సో సక్సెస్ అయ్యాడనే చెప్పుకోవాలి. కొద్ది పవర్ఫుల్ టైటిల్స్ ఉంటాయి, సినిమాకి వెళ్ళేంత వరకు అసలు అది ఏ కథో ఎందుకు తీసారో అర్థం కాదు. ఉమ్, అవునా, లాస్ట్ కి అమ్మ అనిపిస్తుంది. ఈ మధ్య రిలీజ్ అయిన సినిమాలు కూడా అలాగే, పెద్ద భారీ సినిమాలు కూడా అలాగే ఉన్నాయి. ఉమ్, బట్ ఇది చాలా సింపుల్ టైటిల్ తో నిన్ను తీసుకొచ్చి మెప్పించింది. ఓకే. ఏం ఇబ్బంది పెట్టదు. ఓకే. మరొక పోటీలో ఈ సినిమా వచ్చింది. అటు సమంత గారి సినిమా కావచ్చు, విజయ్ ఆంటోనీ గారి సినిమా కావచ్చు. మరి పోటీలో నిలబడుతుందా ఈ సినిమా? పోటీలో నిలబడుతుందా అంటే పోటీలోనే వచ్చాడు నవీన్ ఇంతకు ముందు కూడా. ఉమ్, ఆయన సినిమా రిలీజ్ అయినప్పుడు, నువ్వు అప్పట్లో వడ్డే నవీన్ గారి సినిమాలు వచ్చినప్పుడు ఉమ్, ఆంధ్రజ్యోతియో లేకపోతే పాత పేపర్లు చూడండి, ఉమ్, మొత్తం ఎన్ని సినిమాలు ఉంటాయో తెలుసా. పేపర్ ఇటు అటు అన్ని థియేటర్లో ఇన్ని ఆడతాయి. వీక్ కి 10-20 రిలీజ్ అయ్యేవి అప్పట్లో. ఉమ్, అప్పుడే వీళ్ళ సినిమాలు వచ్చి 100 రోజుల్లో 175 రోజులు ఆడిన రోజులు ఉన్నాయి. ఉమ్, కాంపిటీషన్ అనేది ఈయనకి కొత్త కాదు. యాక్చువల్ చెప్పండి, సోలో రిలీజ్ కొత్త. ఇప్పుడు ఒకవేళ త్రిమూర్తులు ఒకటే వాళ్ళు రిలీజ్ అయింది అనుకో, ఆయనకు అదేదో కొత్త ఫీలింగ్ అనమాట, అమ్మో ఇట్లా కూడా ఉంటుందా అని. బట్ ఈయనకు అలవాటు వీళ్ళకి కాంపిటీషన్ తో రావడం, సో అదేం పెద్ద అనిపించదు. ఓకే. రేటింగ్ ఎంత ఇస్తారు మీరు? ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 4/5. కొంచెం చిన్నగా అంటే రాంగ్ ప్లేస్మెంట్ లో పాటలు పడ్డాయి అనిపించింది, అంతే తప్పితే పెద్దగా ఏం ఉండదు. అంటే ఇరికిచ్చారు పాటలు అన్న ఫీలింగ్ వచ్చింది. ఉమ్, పాటలు లేకపోయినా ఈ సినిమాకి పెద్ద ఇదేం లేదు, బాగుండేది. థ్యాంక్ యూ సో మచ్.